విద్యార్థులకు పేరెంట్స్ అందరూ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ పేరెంట్స్ అందరూ ఇక్కడ వాళ్ళ విద్యార్థులకు వచ్చారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి సూచనలు మీరు జారీ చేస్తూ తదుపరి ఆ సూచనలు చేస్తున్న సూచనల్ని ముందుకు తీసుకెళ్తూ మెయిన్ రోల్ టీచర్స్ అనే వాళ్ళు పాటించాలి కాబట్టి విద్యార్థులందరినీ మంచి క్రమశిక్షణతో కలిగి ఏ అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ కి జరగకుండా వాళ్ళ మైండ్ సెట్ డైవర్ట్ కాకుండా వాళ్ళందరికీ మంచి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఈ మీటింగ్ చాలా ప్రతిష్టంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది, స్టేట్ లెవెల్లో జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ గ్రామంలో ఇప్పుడు ఇది 2వ మీటింగ్ అటెండ్ అవుతున్నాము. అలాగే అందరు హెచ్ఎంస్ కూడా వాళ్ళ హై స్కూల్లో వాళ్ళ స్కూల్స్ లో ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ కానీ హైజీనిక్ ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకి విద్యార్థులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సోదరులారా, ఈనాడు ఒక మంచి కార్యక్రమం. తల్లిదండ్రులు పెద్దగా అంటే తల్లిదండ్రులు, అదే రకంగా విద్యార్థులు, అదే రకంగా ఉపాధ్యాయులు, వీళ్ళందరినీ కలిసి ఏ రకంగా మన పిల్లలు చదువుకుంటున్నారు అనే ఒక అవకాశాన్ని తల్లిదండ్రులకు తెలుసుకోవాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి వారు మధ్యలో వచ్చిన ఆలోచన ఒక మంచి ఆలోచన. ఇది అయితే ఇదంతా కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. తల్లిదండ్రులు మన యొక్క విద్యార్థులు ఏం చేస్తున్నారు, స్కూల్కి పంపిస్తున్నాం. మీరందరూ గమనించండి, ఇక్కడ ఈ యొక్క స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని, తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము. పిల్లలు టీచర్స్ స్టాఫ్ అందరూ కూడా అందరి చేతులు చెప్తారు, అందరూ పలకండి. అమ్మ అందరూ ఒకసారి నేను చెప్పేది పలకండి. ఒకసారి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు ఈ పత్రిక చేయిస్తా ఉంది. ఇది ప్రత్యేకించి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య ఉన్నటువంటి ఓడది. దానికి సంబంధించి మనము మన పిల్లల భవిష్యత్తు కోసం కోరాంకితం అవుతూ ఈ ప్రతిజ్ఞ. జీబీకే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులైన మేము మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని